హాయ్ ఆల్. మనం ఎఫ్ఎఫ్ఏ గురించి చెప్పుకున్నాం కదండి. ఎఫ్ఎఫ్ఏ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ అని, దాంట్లో 10% ఇన్వెస్ట్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఈ ఇన్వెస్ట్మెంట్లో పెట్టిన 10% అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడూ కూడా వాడకూడదండి. ఇది మన ఫ్యూచర్ అవసరాల కోసం. ఫ్యూచర్లో మనకి చాలా ఖర్చులు ఉంటాయి కదా, ఇప్పుడు మనం జాబ్ చేస్తూ ఉండలేం కదా. కాబట్టి ఆ పెద్ద వయసులో మనకు ఉపయోగపడేందుకు ఈ అకౌంట్లో మనం డబ్బులు అనేది పెడుతున్నాము. దీనిని మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాని నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. ఇది ఎప్పుడూ కూడా ముట్టుకోకూడదు. దీన్ని ఎప్పుడు మనం మన లైఫ్లో ముందుగా వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే ఎల్టీఎస్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనేది పిల్లల చదువులు, పిల్లలకి పై చదువుల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం మనం దాచుకుంటాం. అలాగే ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా వాహనం కొనుక్కోవాలన్నా వీటి నుంచి మనం ఉపయోగించుకుంటాం. మనం ఏదైనా లోన్లు వస్తున్నాయని డెబిట్స్ తీసుకోవడం, అలా చేయడం ద్వారా అవి కూడా మనమే కదా తీర్చాలి. దానివల్ల మనకి కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఏదైనా ఖర్చులకి మనం ఈ లాంగ్ టర్మ్ అకౌంట్లో మనం సేవింగ్స్ అనేది చేస్తూ ఉండాలి. ఈ రెండింటిని ముఖ్యంగా మెయింటైన్ చేయడం చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.